దాని మీద ఎంక్వైరీ పెట్టాడు, దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు. అసలు కుట్ర ఇక్కడ జరుగుతున్నది, అసలు కుట్ర మీ క్యాబినెట్లో జరుగుతున్నది. మీ క్యాబినెట్ మంత్రిగా ఉండి కంచె చేను మేసినట్టుగా మీ క్యాబినెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత కంపెనీలకు, ఆయన షెల్ కంపెనీలకు ఒకే కంపెనీ నుంచి 15,000 ఫినిక్స్ కంపెనీ నుంచి 15,000 కోట్ల రూపాయల ఆస్తులు బదలావు జరిగితే దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడాడు. కుట్ర జరిగిందంటాడు. కుట్ర ఎక్కడ జరుగుతుంది? కుట్ర నీ ఇంట్లో జరుగుతున్నది, కుట్ర నీ సొంత క్యాబినెట్ మంత్రుల ఇళ్ళ కుట్ర జరుగుతున్నది తప్ప కుట్ర ఎక్కడ జరుగుతుందో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో మరి నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీ కొన్ని అంశాలను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. మొన్న మేము చెప్పిన జిల్లాలోని 22 నిషేధ భూముల జాబితా పూర్తిగా మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేసి అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి బహిర్గతం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. గ్రామం, మండలం, సర్వే నంబర్ల వారీగా పూర్తి వివరాలని మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టి బహిర్గతం చేయాలి, మరి అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి భూ బదలాయింపులు, చేర్పులు, తొలగింపుల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద ఫోరెన్సిక్ ఆడిట్ మీరు నిర్వహిస్తామని చెప్పినారు. మరి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించినరా? నిర్వహిస్తే దాన్ని బట్టబయలు ఎందుకు చేస్తలేరు? బహిర్గతం ఎందుకు చేస్తలేరు? పబ్లిక్ డొమైన్లో ఆ వివరాలు ఎందుకు పొందుపరుస్తలేరో దానికి సమాధానం కోరుతా ఉన్నాం. ధరణి భూభారతల పోర్టల్లో మరి ఫోరెన్సిక్ ఆడిట్ని వెంటనే నిర్వహించి ఇవన్నీ కూడా బహిర్గతం చేసి మరి 22Aలో చేర్చినటువంటి భూములు గుర్తించి యజమానులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు అక్రమ చేర్పులకు బాధ్యులైనటువంటి అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవాలని, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా మీరు ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి మరి చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అవినీతి, కుట్ర లేదా అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జరిగినటువంటి ఆధారాలు లభిస్తే వారి మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జిల్లాల వారీగా 22A జాబితా మీద సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ 22A నిషేధ భూముల జాబితా అక్రమాలపై స్వతంత్ర న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జితో నిర్వహించాలని, మరి సిబిఐ విచారణకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మరి డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాదు 22A జాబితాలో భారీ తప్పిదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి సారి చెప్పడం కాదు, ఖచ్చితంగా జరిగిన అవకతవకల మీద ఒక నివేదిక ఖచ్చితమైన సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసి నివేదిక మరి బయట పెట్టాలా, దానికి ముందుగా రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాదు విచారణ పూర్తయ్యే వరకు అనుమానాస్పదంగా జరిగిన కొత్త చేర్పులు, కొత్త మార్పులు ఇవన్నిటికి ప్రత్యేకంగా పరిశీలించి మరి వాటన్నిటిని కూడా రికార్డులు భద్రపరచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. విచారణ నివేదిక ప్రజలకు బహిర్గతం చేసే వరకు ఈ ఫోరెన్సిక్ ఆడిట్లో వచ్చినటువంటి అంశాలను కూడా బహిర్గతం చేసే వరకు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీలకు, బినామీ కంపెనీలకు, షెల్ కంపెనీలకు జరిగినటువంటి లావాదేవీల మీద, జరిగినటువంటి ఆస్తుల మార్పిడి మీద మరి వీటన్నిటి మీద దర్యాప్తు జరపాలి, ఖచ్చితంగా న్యాయ విచారణ జరపాలి, ఒక హౌస్ కమిటీ వేయాలని చెప్పి అప్పటి వరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్దిష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాదు అనేకమైనటువంటి అంశాలు ఈరోజు నేను రాహుల్ గాంధీ గారికి ఒక ఓపెన్ లెటర్ని కూడా ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాను. మరి తెలుగు వారికి రాదేమో అని చెప్పి ఇంగ్లీష్లో కూడా ఒక లెటర్ని రిలీజ్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున ఈరోజు రాహుల్ గాంధీ గారికి మరి తెలుగు వారికి అర్థమవుతుందో లేదో అని చెప్పి ఇంగ్లీష్లో కూడా ఒక ఓపెన్ లెటర్ రిలీజ్ చేస్తూ ఉన్నాను. ఈ ఓపెన్ లెటర్లో వారికి అనేకమైనటువంటి అంశాలు నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ధరణి ప్లేస్లో వచ్చినటువంటి భూభారతిలో జరిగే అవకతవకల మీద 22A ద్వారా మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవినీతి చీకటి ఒప్పందాల మీద మీరు స్పందించాలని,
ఈ తప్పిదాలను వెంటనే సరిదిద్ది చేసి బాధ్యులను శిక్షించాలని, లేని పక్షంలో మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులలో జరిగేటువంటి గుసగుస ప్రతి నెల 200 కోట్ల రూపాయలు మీకు పంపుతున్నట్టుగా అవి ఇవే డబ్బుగా వారు చెప్తున్న మాటను మేము నమ్మాల్సి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. వెంటనే స్పందించి